ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బీ టు గాడ్, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఐ జస్ట్ ప్రే ఫర్ ఎ మినిట్. ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తుదాము. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మేము వాక్యంలోనికి వెళ్తుండగా పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యంలోని సత్యాలను నాకు మా అందరికీ నైనా గ్రహించటానికి నైనా మా మనోనేత్రాలను తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నైనా మీరు పిలిచిన పిలుపు అర్థమవునట్లు తండ్రి ప్రభా, మాకు మీరు ఏ స్వాస్థ్యం అయితే ఉంచినారో అది నాయన మేము పొందుకోవడానికి నైనా మేము నైనా మీ యొక్క శక్తిని నైనా మా జీవితంలో చూడటానికి నైనా మీరు కృపను చూపించమని పరిశుద్ధాత్మదేవ మీ కార్యములనైనా మా జీవితంలో జరిగించమని, మేము ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వీఆర్ గోయింగ్ టు ఏ డిఫరెంట్ లెవెల్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం లాస్ట్ వీక్ చూసాం సాల్వేషన్ అంటే ఏంటి. సాల్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ బై ది హోలీ స్పిరిట్ అని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు, రక్షణ వేరు అనే విషయం డిస్కస్ చేశాం. అండ్ పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం గురించి వీ హ్యావ్ డిస్కస్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మం పొందిన వారిలో కనిపించే సూచనతో గురించి ఆలోచిద్దాం. ఆమేన్. చాలా సూచనలు ఉండొచ్చు, బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ది ఇనిషియల్ స్టార్టింగ్ థింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ స్టడీ అంతా కూడా మనం బేసిక్గా అపోస్తల కార్యముల నుంచే తీసుకుంటాం. ఎందుకంటే అపోస్తలులు ఆదిమ సంఘం ఏ విధంగా అయితే ఆ సంఘంలో కార్యాలు జరిగాయో, ఆమేన్, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కార్యాలు ఎలా జరిగాయి, ఏం జరిగింది అనేది మనము అక్కడ మంచిగా డేటా ఉంది కాబట్టి వి గో దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడ నుంచే మనము మనకున్నటువంటి సబ్జెక్ట్ అంతా తీసుకుందాం. హల్లెలూయా. అయితే కామన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అపోస్తల కార్యములలో మనం ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఇమ్మీడియట్గా జరిగే పని ఏంటంటే అక్కడ దే వర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, భాషలలో మాట్లాడడం అనేది మనం గ్రహిస్తుంటున్నాం. ఒకసారి చూద్దాం హౌ మెనీ టైమ్స్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, ఎన్నిసార్లు జరుగుతుంది. ఎందుకంటే భాషలు లేవు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాము కానీ మేము భాషలు మాట్లాడమనే వాళ్ళు ఉన్నారు, భాషలు అయిపోయినాయి అనే వాళ్ళు ఉన్నారు. లెట్స్ సీ వాట్ ది బైబిల్ యాక్చువల్లీ టెల్స్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుదాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, గాలి రాలేదు, గమనించండి, గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, ఒక్క నిమిషం, ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఏం కనిపిస్తున్నాయి? అగ్నిజ్వాలల వంటి నాలుకలు. అగ్ని కనిపించింది అంటున్నారా? కాదు. అగ్ని ఎలా అయితే ఇలా ఫ్లేమ్ లాగా ఎలా ఉంటుందో ఆ కట్టింగ్ ఎడ్జెస్ ఉండి వాళ్ళకి కనిపించింది ఏంటంటే నాలుక కనిపించింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఆ నాలుక కూడా ఎలా ఉంది? ఆ నాలుక విభాగింపబడినట్టు మధ్యలో ఏదో కట్ వచ్చింది ఆ నాలుకకు. అర్థమవుతుందా? అది అగ్ని కాదు, గమనించండి, అగ్ని కాదు, అగ్ని జ్వాల. అంటే ఏదైనా ముట్టిస్తే భగ్గుమని పైకి లేస్తే ఎలాంటి, దాన్ని జ్వాల అంటాం. జ్వాల అంటే ఇట్స్ అ బర్నింగ్ ఫైర్. అయితే అగ్ని జ్వాలల వంటి నాలుక, మన నాలుకేనా, అలాంటి నాలుక షేప్లో ఏదో వాళ్ళ మీదకి విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. సో ఈ యొక్క 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు దిస్ ఇస్ ది ఫస్ట్ ఎవిడెన్స్ దట్ వి ఆర్ సీయింగ్. వాళ్ళు భాషలలో మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారైన వెంటనే జరిగిన విషయం ఏంటంటే దే వర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. వారు భాషలలో మాట్లాడసాగిరి. దే కంటిన్యూడ్. ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే యాజ్ ది స్పిరిట్ గేవ్ దెమ్ అటరెన్స్. మాటలు, ఆ పదాలు ఎవరిచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వారికి
ఆ యొక్క ఉచ్చారణలు అనుగ్రహించుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. ఓకే, అయితే సెకండ్ ఎగ్జాంపుల్కి వద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిలిప్పు సమరయ పట్టణంలో క్రీస్తును ప్రకటిస్తాడు. ఇది మనం మొన్న రీసెంట్గా విన్నాం. ఫిలిప్పు వెళ్ళు క్రీస్తును ప్రకటిస్తాడు. నేను అది కూడా చెప్పాను. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి బిలీవర్స్కు బోధిస్తాము. ఆమెన్. ప్రపంచానికి క్రీస్తును బోధిస్తాం. హల్లెలూయా. సో ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందరూ స్వస్థత పొందినారు. యేసు క్రీస్తు అనే సువార్త ప్రకటింపబడినప్పుడు దయ్యములు ఎగిరిపోయినాయి. ఆమేన్. అందరికీ స్వస్థత కలిగింది. అనేకులు స్వస్థత పొందినారు. అప్పుడు 8వ వచనం చూడండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. There was a great joy in that city. వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ సంతోషం కలిగింది. హల్లెలూయా. మిగుల సంతోషం అంటే మామూలు సంతోషం కాదు. ఎవరికైనా రోగం ఉంటే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉందని. ఒక క్యాన్సర్ ఉంటే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చచ్చిపోతారో భయపడుతూ ఉంటారు వాళ్ళు. ఏదైనా రోగం ఉందంటే ఏమైతుందో అని భయపడతారు. మన దేవుడు రోగాలను పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. యేసు క్రీస్తును గురించిన వాక్యం ప్రకటిస్తే దయ్యములు పోవడము, ఆమేన్, రోగములు స్వస్థత రావడము, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. రోగులందరూ కూడా స్వస్థత పొందినారు. అప్పుడు సంతోషం కలిగింది. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అని మరొకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమేన్. అయితే మీరు అనొచ్చు, అన్న ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ సంతోషం ఉంది కదా. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? మనం వి ఆల్సో నో దాట్. ఆ నెక్స్ట్ వచనం చూసినట్లయితే 14వ వచనానికి వద్దాం. అపోస్తల కార్యములు 8:14. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఆమేన్. సమరయలో యేసుక్రీస్తు సువార్త ప్రకటింపబడింది. వాళ్ళందరూ రక్షింపబడ్డారు అనే మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంతటితో ఆగిపోలేదు. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే దెర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు హ్యాపెన్. ఇంతటితో ఆగిపోవడం కాదు, ఇంకా దెర్ ఇస్ అన్ అనదర్ స్టెప్ అని చెప్పి పేతురును యోహానును వారి యొద్దకు పంపించినారు. దేనికోసం పంపించినారు? 15వ వచనం చూడండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. 16. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. ఆమేన్. సో వాళ్ళు బాప్తిస్మం పొందినారు, వాళ్ళు రక్షింపబడ్డారు, కానీ వారిలో పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము జరగలేదు. అది క్లియర్గా ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. అంటే రక్షణ వేరు, బాప్తిస్మం తీసుకొని రక్షింపబడడం వేరు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం అనేది అనదర్ టాపిక్. అది ఇక్కడ ఏమంటాడు? అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందిరి. ఎలా తెలుస్తుంది? 18వ వచనం చూడండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి. సీమోను అంటే వీడు గారడీ చేసేటోడు. దేవుని వాక్యం చెప్తుంది ఈ సీమోను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట. సీమోను యేసు ప్రభువుని నమ్ముకొని, ఇది ఒక మాట చెప్తాను నేను. ఐ విల్ రీడ్ దిస్ స్క్రిప్చర్. ఇది అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది. ఎప్పుడు ఈ యొక్క సంతోషము సమాధానం అంతా ఇక్కడ బాగా జరుగుతున్న సమయంలో సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఆయన కూడా ఆశ్చర్యపడినాడు. ఈయన మామూలుగా మ్యాజిక్లు చేసుకునే వ్యక్తి, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తి కూడా యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సో
నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన సమరయలో ఈ యొక్క సీమోను అనే ఈ యొక్క సాస్త్రర్, వీడు ఎటువంటి వాడంటే మాయా మంత్రాలు చేసుకుంటూ బతికాడు ఇంతకు ముందు. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిండు. వీడు చేస్తున్న పని ఏంటంటే 19వ వచనం మరోసారి చూడండి. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అధికారం నాకు ఇయ్యండి. ఒక్క నిమిషం, సమరయ వాళ్ళు భాషల్లో మాట్లాడారా లేదా? ఇక్కడ రాయబడిందా? అట్లా రాయబడిందా? సమరయ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు అనుంది, భాషల్లో మాట్లాడారు అనుందా? లేదు, అక్కడ రాయబడలేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాను, ఈ సీమోను, ఇప్పుడు మీరు చూడండి 18వ వచనం చూడండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి ఏం చూచిండు సీమోను? సీమోను ఏం చూసిండు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం చూసిండా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మ ఎవరికైనా కనిపిస్తాడా? కనిపించడు. నేకెడ్ ఐస్ కనిపించడు, ఫిజికల్ ఐస్ కైనా కనిపించడు. మరి ఈయన ఏం చూసిండు? ఏమి చూసి దేనికోసం ఆయన ఈ యొక్క డబ్బులు తీసుకొని వచ్చిండు? ఫస్ట్ క్వశ్చన్ ఆలోచిద్దాం. ఏదో చూసిండు ఆయన, ఏదో జరగడము ఈ సీమోన్ చూసిండు. ఏదైతే ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిండు అంటే సరిపోదు అక్కడ, ఎందుకంటే దేర్ షుడ్ బి ఏ ఫిజికల్ ఎవిడెన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఆత్మీయంగా నీ జీవితంలో జరిగే విషయానికి ఫిజికల్గా బయటికి ఏదో జరిగింది, అది ఈ సీమోన్ చూసిండు. ఉత్తునే రాళ్ళ డబ్బులు తీసుకొని ఏదో ఆయన గ్రహించిండు. హీ సా సంథింగ్. వాట్ డిడ్ హీ సీ? ప్రశ్న, ఏం చూసి ఉంటున్నాడు ఆయన? హీ సా సంథింగ్. అందుకే ఏం చేస్తున్నాడు? పోయి డబ్బులు తీసుకొని పోయి ఇచ్చిండు. డబ్బులు తీసుకొని పోయి ఇచ్చి, కొందరు అంటారు లేదు బ్రదర్, ఆయన సంతోషం చూసిండేమో, జనాలలో సంతోషం పేతురు యోహాను రాకముందే ఉంది. అపోస్తల కార్యములు 8వ వచనంలోనే సంతోషం అనేది మనం చూస్తుంటున్నాం. ది సిటీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఎంతో సంతోషంగా ఉంది ఎఫెసు పట్టణం కదా. సమరయలో దెర్ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్. అక్కడ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం జరగకముందే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి ఏమి చూశారు? ఈ పదం గుర్తుపెట్టుకోండి, సైమన్ సా. సీమోను చూచి. సీమోన్ ఏం చూసిండు? ఓసారి పేతురు మాటలు చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 33వ వచనం చూద్దాం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యేసు క్రీస్తును గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. కాగా ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గురించి ఏమని చెప్తున్నాడు? ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఆమేన్. అర్థమవుతుందా? ఇది బిఫోర్ రిజరక్షన్ కాదు. ఈ మాటలు చెప్తుంది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. కొందరు అంటారు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయడం కోసము అంటారు. నేను ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి పోయి ఆడ అద్భుతాలు చేస్తున్నాడా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం అద్భుతాలకు కన్ఫైన్ చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడే మన జీవం. ఆమేన్. యేసుక్రీస్తు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టింది దేనికోసం అంటే నిత్య జీవం ఇవ్వడం కోసం. ఆ నిత్య జీవం ఎవరో కాదు, ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు అదే నిత్య జీవం. అని నేను ప్రతి అడుగడుగున నువ్వు నశించిపోకుండా నేను కాపాడుతుంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును ఎవరు పొందిండ్రు? తండ్రి వలన యేసుక్రీస్తు పొందిండు. బాగా గమనించండి, యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం లేదు. ఎవరో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆయన దిగి వచ్చిండు? కాదు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ యొక్క సమాధిలో నుండి యేసుక్రీస్తును లేపినవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ఆ తర్వాత కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన హెచ్చింపబడి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆ హైట్ కు హెచ్చింపబడిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పదం ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఆమేన్.
ఆయన హెచ్చింపబడినాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని యేసు క్రీస్తు పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి అద్భుతాలు చేయడం కాదు, ఆయన బ్రతకాల. ఆయన చనిపోయిన మృతులలో నుండి దేవుడు ఆయనను లేపిండు అని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుని వలన బ్రతికిండు. బ్రతకడం మాత్రమే కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును యేసుక్రీస్తు మొదట పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యేసు ప్రభు అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీద కుమ్మరించి ఉంటున్నాడు. పేతురు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా యేసు క్రీస్తు ఈ యొక్క వాగ్దానాన్ని ఆయన పొందిండు. ఆమేన్. ఇక్కడ నుంచి పోయేప్పుడు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయమన్నాడు యెరూషలేంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మొదట పొందుకున్నాడు. ఆయన పొందుకున్నది మా మీద కుమ్మరించి ఉంటున్నాడు. యేసుక్రీస్తు పొందుకోకుండా యేసుక్రీస్తు నిన్ను నన్ను బాప్తిస్మం ఇయ్యలేడు పరిశుద్ధాత్మ దేవునిలో. హల్లెలూయా. ఆయన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనుకోండి, నీకు ఎట్లా ఇస్తాడు ఆయన? హీ కాంట్ గివ్. ఆమేన్. అందుకే వీఆర్ జాయింట్ ఎయిర్స్ అంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 8:17 చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. హల్లెలూయా. హల్లెలూయా. వి ఆర్ ఎయిర్స్. ఇంకా ఇంగ్లీష్ లో చెప్పే మాట, ఎయిర్స్ ఆఫ్ గాడ్ అండ్ జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్. మనము క్రీస్తుతో తోడి వారసులం. వి ఆర్ జాయింట్ ఎయిర్స్. మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకోండి, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ది సేమ్ అగైన్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ఎలా పొందుకున్నాడో, నీ మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన ఇక్కడ కుమ్మరించి వెళ్ళిపోయిండు. యేసు ప్రభు పరలోకం నుంచి కుమ్మరించిండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీవు ఈ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు స్వీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ ఎ జాయింట్ ఎయిర్. అక్కడ మనం వాక్యంలో చూసిన మాట ఏంటంటే, అపోస్తలుల కార్యం 2:33లో పేతురు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానంను తండ్రి వలన పొందిండు. ఎవరు పొందారు? యేసుక్రీస్తు పొందిండు. ఇప్పుడు అదే వాగ్దానంకు మనము వారసులము. మనం పిల్లలమైతే మనం వారసులము. యేసుక్రీస్తులో ఎటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోవడానికి నువ్వు వారసునివి. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను చెప్పాను, పాత నిబంధనలో ఐ షోడ్ యూ వన్ స్క్రిప్చర్, యెషయా గ్రంథంలో 58:11 ఏమని చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది? నీరు కట్టిన తోట వలె ఉంటుంది నీ జీవితం. నీకు అక్కడ క్షామం ఉన్నా, అక్కడ ఏదైతే ఒక ఫ్యామిన్ ఉన్నప్పటికీ కూడా నువ్వు తృప్తిపరచబడతావు. ఈ మాటలు ఇవన్నీ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హీ విల్ లీడ్ యూ టు ఏ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే, పేతురు చెప్తున్న మాటల్లో లాస్ట్ మాట చూడండి, మీరు చూచుచు వినుచూనున్న. చాలు, చూచుచు వినుచు. ఆ బయట ప్రజలందరూ ఏం చూశారు? వీళ్ళేమో తాగినారేమో అని అనుకున్నారు. బయట గట్టిగా స్వరాలు వచ్చినాయి. 120 మంది భాషల్లో మాట్లాడుతుంటే ఆ పెంతెకోస్తు పండగ చేసుకుంటున్న వాళ్ళందరూ, యూదులందరూ, ఏం జరుగుతుంది, వీళ్ళంతా పొద్దున్నే తాగినారు అని. అయ్యా మేము తాగలేదు ఆమేన్ అని ఈయన ప్రసంగం చేసుకుంటూ వచ్చి ఈయన చెప్తున్న మాట, మీరు చూచుచూ వినుచున్నది. ఏం విన్నారు? వాళ్ళు ఏం చూశారు? వారు భాషలలో మాట్లాడడం చూస్తూ ఆ మాటలు వస్తున్నవి వింటూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటిదే ఈ యొక్క సీమోను కూడా చూసిండు అక్కడ. ఆమేన్. ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యం 8:19 కొద్దాం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. కొందరు అనుకుంటారు ఈ సీమోను పరిశుద్ధాత్మను కొనాలని చూసిండు. పరిశుద్ధాత్మను కొనాలని కాదు ఆయన ప్రయత్నం చేసింది. ఆయన చేసింది ఏంటంటే అధికారం పొందాలా. ఎవరి మీద నేను చేతులు పెడతానో వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే అధికారం నాకు కావాలా, అందుకు డబ్బులు పెట్టాడు. చూడండి నెక్స్ట్ వర్స్ 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. 21.
నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ అనుకునే మాట ఏంటంటే ఈయన రక్షింపబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, రక్షింపబడ్డాడు అని. కానీ ఈయన పరిస్థితి చూడండి, 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు, ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, thou hast neither part nor lot in this matter, కదా, for thy heart is not right in the sight of God. దేవుని దృష్టిలో నీ యొక్క హృదయము సరిగా లేదు. బ్రదర్, బిలీవర్ బ్రదర్, ఆయన బ్రదర్ బాప్తిస్మం తీసుకున్నాడు బ్రదర్, అస్సలు ఫిలిప్పును వదిలిపెట్టకుండా ప్రతి మీటింగ్కు తిరిగిండు బ్రదర్. దేవుని వాక్యం అదే చెప్తుంది. మీరు చూడండి, ముందు వచనంలో 13వ వచనంలో ఏం చెప్తుంది? ఆయన కూడా నమ్మి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకున్నాడు, ఫిలిప్పును అస్సలు వదిలిపెట్టకుండా ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటే చూసి దిగ్భ్రాంతి చెందిందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ దేవుని మాట ఏం చెప్తుంది? ఆయన హృదయము దేవునితో సరి అయినది కాదు. నువ్వు అనుకోవచ్చు, నేను వాక్యం చెప్తే ఇంతమంది బాప్తిస్మం పొందున్నారు, నేను వాక్యం చెప్తే వాడు ఎందుకు తీసుకున్నాడో తెలియదు బాప్తిస్మం. ఆమేన్. అంటే బాప్తిస్మం తీసుకోకూడదా? నేను ఆ మాట అనడం లేదు. నమ్మి బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడతారు. నమ్మినాడు, అతను కూడా నమ్మిండు. కానీ అన్నింటికంటే ముఖ్యమైన మాట ఏంటంటే నీ హృదయము దేవునితో సరిగ్గా ఉండాలా? నీ హృదయము దేవునితో నీకు సరిగ్గా ఉందా లేదా, అది ముఖ్యం. ఈయన పరిస్థితి ఏంటంటే నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి, నెక్స్ట్ స్లైడ్ చూడండి. గ్రీక్లో ఈ పార్ట్ అనే పదం, ఇంగ్లీష్లో యు నైదర్ హ్యావ్ ఎనీ పార్ట్ నార్ లాట్ అన్నాడు. పార్ట్ అనే పదము గ్రీక్లో తీయబడిన పదం ఏంటంటే కెర్లోస్. కెర్లోస్ అంటే ఏంటంటే, లాటరీ వేస్తే లాట్స్ తీస్తాం చూడండి, చిట్టీలు తీస్తారు చూడండి. అంటే చీటీ వేసాక నువ్వు కోరుకుంటే నీకేం భాగం వస్తుంది అది. అంటే నీ స్వాస్థ్యం అనుకోండి, నువ్వు చేతులతో తీసుకునే స్వాస్థ్యం. యు నైదర్ హ్యావ్ ఎ పార్ట్ ఇన్ దిస్ మ్యాటర్ అంటున్నాడు. మ్యాటర్ అనే పదము ఇక్కడ గ్రీక్లో వాడిన పదం లోగో, దీని రూట్ వర్డ్ లేగో. ఇదే పదాన్ని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 4వ వచనంలో వాడారు. ఏ పదానికి వాడారు? అట్టరెన్స్ అనే పదానికి వాడారు. మ్యాటర్, ఇన్ దిస్ మ్యాటర్, నీకు ఈ యొక్క దీంతో సంబంధం లేదు అని చెప్పే మాటకు, ఈ మ్యాటర్తో నీకు సంబంధం లేదు అన్న దగ్గర వాడిన పదం ఏంటి? లోగో. అంటే నీకు ఈ యొక్క సూపర్ న్యాచురల్ అట్టరెన్స్తో, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మాటలతో నీకు సంబంధం లేదు అనే మాట పేతురు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీ హృదయం సరిగా లేదు కాబట్టి దేవునితో, నీ డబ్బు నీతోనే నాశనం అయిపోతుంది. నీకు దీంతో, మా యొక్క మాటలతో, మాకుండేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైన సంబంధమైన పరిశుద్ధాత్మది యొక్క వరముతో, ఆ యొక్క ఉచ్చారణలతో నీకు సంబంధము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. See how miserable this man's life is. నమ్ముకున్నాను అన్నాడు, రక్షింపబడినాము అనుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, టైం అంతా వేస్ట్ చేసుకొని, అంతే కదా, లేకపోతే కొంచెం మాయ మంత్రాలు చేసి ఏదో డబ్బులు సంపాదించుకుంటాడు. ఇప్పుడు పాపం అంతగా ఆయన ఫిలిప్పుతో తిరిగినప్పటికీ లాస్ట్కి ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి? నీ హృదయము దేవునితో సరిగా లేదు. ఐఎమ్ టాకింగ్ టు సంబడి. నీ హృదయం దేవునితో సరిగా లేకపోతే సరి చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఇదే పరిస్థితి. మనమంతా బాప్తిస్మం తీసుకున్నాం, మనమంతా దేవుని మనుషులమే, మేమంతా ఇట్లా, మేము టంగ్స్లో మాట్లాడతాం. ఏం మాట్లాడతావో ఏమో తెలియదు. నీ హృదయము అనుక్షణము దేవునితో సరిగా ఉండాలి. నువ్వు క్రైస్తవును అయితే నీ హృదయం ఎప్పుడు దేవునితో సరిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మూడో సంఘటన మనం చూద్దాము. పౌలు, పరిశుద్ధుడైన పౌలు వాక్యంలో మనం చూసినట్లయితే దమస్కుకి వెళ్తున్నాడు. ఆయన హీ హాజ్ ఆర్డర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. మంచిగా పేపర్లు తీసుకున్నాడు. ఎవరైతే క్రైస్తవులు అంటారో వాళ్ళను జైల్లో పెడతాను అనే ఆర్డర్స్ తీసుకొని పోతున్నాడు. సడన్గా ఆ యొక్క మిట్ట మధ్యాహ్నం ఉండే సూర్యునికి మించిన వెలుగు ఆయన చుట్టూ కమ్మేసింది. యేసు ప్రభు తనే దిగి వచ్చిందేమో, వి డోంట్ నో. అంత వెలుతురు వచ్చేసరికి మనోడి కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత అపోస్తలుల కార్యములు 9
అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన స్వరం పలకడం విన్నాడు. పాపం లైట్ వచ్చేసింది, కళ్ళు కమ్ముకుపోయినాయి. 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. 6వ వచనం. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రభువా అనే మాట పలికిండు అక్కడ. నేను నువ్వు హింసించుచున్న యేసును. ఈ యొక్క పౌలు భక్తునికి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు, మరణం నుంచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుతో డైరెక్ట్గా ఎన్కౌంటర్ జరిగింది. యేసుక్రీస్తు చనిపోయింది కదా, లేదు, హీస్ టాకింగ్ టు దిస్ మ్యాన్. నేను నువ్వు హింసించుచున్న యేసును. ఆమేన్. తిరిగి లేచిండు. పరలోకంలో ఉన్న దేవుడు సడన్ గా భూమి మీదకి వచ్చిండు. ఈయనతో మాట్లాడుతున్నాడు. ఒక మీటింగ్, మిడ్ డే, మధ్యాహ్నం, మధ్య రోజులో మీటింగ్ పెట్టేసిండు దేవుడు ఆయనతో. ఎవరు ప్రభువా నువ్వు? ఈయనకు షాక్ అయిపోయిండు, కళ్ళు పోయినాయి. ఎవరు ప్రభువా నువ్వు? నోరు తెరిచి అడిగేసిండు ప్రభువా అని. ఎందుకంటే ఈయన అనుకున్నంతవరకు ఈ యొక్క సౌలు మాత్రమే చాలా పవర్ఫుల్ పర్సన్. ఎవరినైనా నేను ఏమైనా చేయగలను అనుకున్నాడు, ఎవరినైనా నేను లోపలేస్తాను అనుకున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? కళ్ళు పోయేసరికి ఎవరు ప్రభువా నువ్వు అంటే, నువ్వు హింసించుచున్నా యేసును. వీళ్ళ రికార్డ్స్ ప్రకారం యేసుక్రీస్తు చనిపోయి ఉండాల, పాతి పెట్టబడి ఉండాల. కానీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చనిపోయిన దేవుడుగా, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనానికి వద్దాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఈయనతో ఏమని మాట్లాడుతున్నాడు? అననీయ అనే భక్తుడు ఈయన. హీఈస్ నాట్ ఏ పాస్టరా ఇదని కాదు, హీఈస్ ఎ బిలీవర్. బాగా ప్రార్థన చేసుకుంటే బిలీవర్. దేవుడు నాతో మాట్లాడలేదు అంటుంటారు చాలా మంది. ఎక్కువ ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన వాళ్ళతోనే మాట్లాడతాడు, ప్రార్థన చేయని వాళ్ళతో మాట్లాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఈ అననీయ దగ్గరికి దేవుడు వచ్చి ఏమని చెప్తున్నాడు? హీఈస్ నౌ టెల్లింగ్ వాట్ పాల్ ఈస్ గెటింగ్. పౌలుకు ఆల్రెడీ ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లు, ఆయన దృష్టి పొందుతున్నట్లు ఒక దర్శనం వచ్చింది. హల్లెలూయా అనే మాట ఆయన చెప్పింటున్నాడు. 17వ వచనం చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఆమేన్. సౌలా, సహోదరుడా. యేసు ప్రభుతో ఆయన ఏమని మాట్లాడిండు? అననీయ, ప్రభావాడు కరుడుగట్టిన తీవ్రవాది, అందరిని చంపేస్తున్నాడు, నరహంతకుడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈయనకు తన డివైన్ ప్లాన్ తెలియజేసిండో, ఈ పౌలు నేను ఏ విధంగా వాడుకోబోతున్నానని తెలియజేసినప్పుడు, హీఈస్ నౌ కాలింగ్ హిమ్ బ్రదర్, బ్రదర్, బ్రదర్ సాల్. 18వ వచనం చూడండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. హల్లెలూయా. హల్లెలూయా. లేచి బాప్తిస్మం పొందిండు. ఏం బాప్తిస్మం పొందిండు? నీటి బాప్తిస్మమ్మా, పరిశుద్ధాత్మ బాప్తిస్మమ్మా? అనుకుందాం ఒక మాట. నీటి బాప్తిస్మం పొందిండు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం రెండు పొందిండు అనుకుంటున్నా. ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ వీక్ నేను చెప్పాను, అననీయ వచ్చి ఈయనతో పౌలుతో మాట్లాడేప్పుడు ఏమంటాడంటే, ఈ యొక్క మాటలు మీరు గమనించండి. 17వ వచనంలో ఉంది చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా,
నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడునట్లు ఆ పర్పస్ తో పంపించిండు. 2 పర్పస్, ఒకటి దృష్టి పొందాలి, ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. మరి ఆయన ఏం బాప్తిస్మం తీసుకున్నాడు? మేబీ నీటి బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు. ఎందుకు? దారిలో ఏమో ఆయనకు ఈ యొక్క బ్లైండ్నెస్ అటాక్ అయిపోయింది. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అనే వాక్యం ప్రకారము ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అదే విధంగా ఈ అననీయ చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో కూడా ఆయన బాప్తిస్మం పొందిండు. హల్లెలూయా. రెండు జరిగాయి. కానీ ఈయన ఇక్కడే భాషలో మాట్లాడిండు అనే మాట అక్కడ రాయబడలేదు. కానీ పౌలు భక్తుడు తనే రాసే మాట 1 కొరింథీ 14:18 చూడండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. ఆమేన్. పౌలు చెప్తున్న మాట, నేను మీ అందరికంటే భాషలో ఎక్కువగా మాట్లాడుతున్నాను, అందుకే నాకు ఇంత జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము అనే విషయాలు మనం గమనిస్తుంటాం ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న, పౌలు ఎప్పుడు మొదలు పెట్టింటాడు భాషలో మాట్లాడడము? పౌలు భాషలో మాట్లాడడం ఎప్పుడు మొదలు పెట్టి ఉంటాడు? లాజికల్గా ఆలోచిద్దాం. 120 మంది ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూనే వాళ్ళు భాషలో మాట్లాడినారు. ఆమేన్. అది అందరూ చూశారు, విన్నారు. సమరయ పట్టణంలో కూడా పేతురు, యోహానులు వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు అనే మాట ఉంది. తర్వాత ఏం జరిగింది? వారు బాప్తిస్మం పొందిన తర్వాత వారు ఏదో జరిగింది, వాళ్ళు పొందినట్లు అర్థమైంది. అందుకు ఈ సీమోను ఏదో చూసి డబ్బులు ఇవ్వడానికి పోయిండు. ఏం చూసిండో అని చెప్పాను నేను వాక్యంలో, భాషలో మాట్లాడడం. ఎందుకు? యు డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ దిస్ మ్యాటర్. మ్యాటర్ అనే పదం లోగో నుంచి వచ్చింది. అదే లోగో అట్టరెన్స్ అనే పదానికి అపోస్తలుల కార్యములు 2:4 అదే మాట రాయబడింది. హల్లెలూయా. సో ఇక్కడ ఆలోచిద్దాం. అందరికంటే ఎక్కువ నేను భాషలో మాట్లాడుతున్నాను. ఎప్పుడు మాట్లాడిండు? ఎప్పుడు మొదలు పెట్టింటాడు మాట్లాడడం? నాకు తెలిసి కాదు, బైబిల్లో చక్కగా మనం చదివితే చక్కగా వీ షుడెంట్ రీడ్ విత్ బయాస్. మాట్లాడిండాడు అనే నెగిటివ్గా ఆలోచించొద్దండి. కొందరు అట్లే ఉంటారు, పరిశుద్ధాత్మనికి అగెయిన్స్ట్గా ఏదో ప్రూవ్ చేయాలని చూస్తుంటారు. అది రాంగ్. బీ విత్ ఎ క్లీన్ మైండ్, క్లీన్ హార్ట్తో చూడాలా. ఇప్పుడు ఇన్ని ఇన్స్టెన్సెస్లో వెంటనే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం పొందిన వెంటనే భాషలో మాట్లాడారు అనే మాట ఉంది ఇక్కడ ఈయన పౌలు ఏమంటున్నాడు? నేను అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను భాషల్లో. అంటే పౌలు ఎప్పుడు మొదలు పెట్టింటాడు భాషలో మాట్లాడము? ది మోస్ట్ లాజికల్ థింగ్ ఈజ్, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, అంటే ఆ యొక్క అననీయ వచ్చి చేతులుంచినప్పుడు ఆయన భాషలో మాట్లాడడం మొదలు పెట్టింటాడు. హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలి ఇంటికి వద్దాం. 4వ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొర్నేలి ఎవరు? ఇటలీలో ఈయన ఒక పెద్ద శతాధిపతి, ఈయన పెద్ద ఆఫీసర్. అయితే ఈయన వెరీ ప్రేయర్ఫుల్ మ్యాన్, ఎక్కువ ప్రార్థన చేసుకునేవాడు. అయితే ఒకరోజు దూత ఆయన దగ్గరికి వచ్చింది. నీ యొక్క అర్పణలు అన్నీ కూడా దేవుని దగ్గరికి చేరాయి, నీ ప్రార్థనలు, అర్పణలు. అయితే నువ్వేం చేస్తావంటే మనుషులను పంపించి యొప్పేకు పంపించు. అక్కడ ఒక సీమోన్ అనే చర్మకారుని ఇంట్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిపించుకోండి, ఆయన మీకు జీవము కలిగిన మాటలు మీకు బోధిస్తాడు అనే మాట చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన మనుషులను పంపిస్తాడు. ఈయన మనుషులను పంపించే టైంకు పేతురు అక్కడ ప్రార్థనకు పోయింటాడు. మిదపైకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆమేన్. ఈ యొక్క పెంతెకోస్తు దినం నుండి ఈ యొక్క కొర్నేలి ఇంటికి వెళ్ళే సంఘటన వరకు 10 years గ్యాప్ ఉంది ఇక్కడ హిస్టరీలో. 10 సంవత్సరాల తర్వాత కొర్నేలి ఇంటికి వస్తారు. అర్థమవుతుందా? అంతవరకు ది చర్చ్ వాజ్ స్ట్రిక్ట్లీ జూయిష్ చర్చ్. యూదులు మాత్రమే క్రైస్తవులు అప్పుడు. అయితే పేతురుకు దేవుడు దర్శనం ఇస్తున్నాడు. చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుదాం. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. పెద్ద బ్లాంకెట్ వచ్చింది పైనుంచి, ఆకాశం నుంచి. దాంట్లో ఏముందంట? భూమిలో ఉండే అన్ని విధములైన పాములు, తేలులు, ఇంకేమున్నాయో తెలీదు, చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, అంటే చైనీస్ తినేవి, కొరియన్స్ తినేవి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ప్రపంచంలో ఉండే అన్నీ కూడా. దాంట్లో పంది ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, వీ డోంట్ నో.
బట్ అన్నీ ఉన్నాయి అక్కడ. అంటే నిషేధించి, పాత నిబంధనలో నిషేధించినారు కదా అన్నీ. ఇక్కడ ఏమంటున్నాడు, అందులో సకల విధములైన చతుష్పాద జంతువులు, పాకు పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. 14. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా, నేను ఎప్పుడు తినలేదు ప్రభా. ఆమెన్ ఆమెన్. నేను ఎప్పుడు నిషిద్ధమైంది తినలేదు ప్రభా అని చెప్తున్నాడు. మనకు కూడా హ్యాబిట్స్ ఉండొచ్చు. కొందరు ఓన్లీ చికెన్ తింటారు, కొందరు ఓన్లీ మటన్ తింటారు, చికెన్ తిన్నారు. కొందరు ఓన్లీ చికెన్ మటన్ తింటారు, వేరేవి తినరు. అర్థమవుతుందా? కొందరు ఓన్లీ వెజిటేబుల్సే తింటుంటారు. వాట్ ఎవర్ ఇట్ బి. కానీ ఈయనకు ఒక రీజన్ ఉంది పేతురుకు. పేతురు యూదుడు. యూదులు ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో, ధర్మశాస్త్రంలో నిషిద్ధమైనవి ఉన్నాయి జంతువులు, వాటిలో పందులు కూడా ఒకటి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదు అని చెప్పిండు. అప్పుడు చూడండి 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. 2 సార్లు వచ్చింది ఆ శబ్దం, ఒకసారి కాదు. నిషిద్ధమైనది తినాలి ప్రభా, దేవుడు ఏదైనా దేవుడు సాంక్టిఫై చేసిందాన్ని నువ్వు ఇది అపవిత్రమైందనే మాట అనొద్దు అన్నాడు. పేతురు పాపం కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ మాటలు ఏంది, అసలు నాకు ఈ దర్శనం ఎట్లొచ్చింది, అసలు ఈ దర్శనం యొక్క మర్మం ఏంది. దేవుడు పేతురును ప్రిపేర్ చేస్తుంటున్నాడు. జరగబోయే పరిస్థితి, జరగబోయే యొక్క అన్యజనులకు సువార్త ప్రకటించే విషయం గురించి, అన్యజనులకు సువార్తను అందించాలనే విషయం గురించి దేవుడు ఈయనకు అర్థమయ్యేట్టు మెల్లగా చెప్తుంటున్నాడు. ఈయన ఆలోచిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకు చెప్తాడు, కింద 3 వచ్చి నీ కోసం వెయిట్ చేస్తున్నారు, అర్జెంటుగా వాళ్ళతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపో. నేరుగా వెళ్ళిపోయాడు. హీ వెంట్ టు కొర్నేలియస్ హౌస్. కొర్నేలి ఇంటికి వెళ్ళిపోయాడు. 44వ వచనం చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా హల్లెలూయా. బోధ వినని వారి మీదికి దిగలేదు. అర్థమవుతుందా? అందుకే బోధ వినడం చాలా ముఖ్యమైనది. ఐ రియలీ గెట్ బ్లెస్డ్ వెన్ ఐ లిజన్ టు మెసేజెస్. వాక్యం పెట్టి వినడం అనేది డిసిప్లిన్ చేసుకోండి. మంచి బోధలు, పరిశుద్ధాత్మ దేవునితో యొక్క నడిపింపబడే బోధలు వినట్టయితే నింపబడుతుంటారు. హల్లెలూయా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిండు. హల్లెలూయా. ఒకరోజు ఐ నెవర్ ఫర్గెట్, ఒకరోజు పాల్యాంగి చౌ గారి మెసేజ్ ఒక క్యాసెట్ దొరికింది. 4 క్యాసెట్లు నిండి దొరికింది. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ అని టైటిల్ నేనే పెట్టుకున్నా దానికి. ఆ కాలంలో ఏంటంటే టేప్ దొరికితే టేప్ టు టేప్ రికార్డ్ చేయడం అనమాట. ఎక్కడికో పోయి డబ్బులు ఇచ్చి రికార్డ్ చేయించుకొని వినాను. ఆ మెసేజ్ వింటున్నప్పుడు దేవుడు నన్ను ఒక ట్రాన్స్లోకి పంపించి, ఆ పాల్యాంగి చౌ గారే నాకు కళ దర్శనం అంటామో ఏమో తెలీదు, హీ కేమ్ అండ్ హీ అనాయింటెడ్ మీ. హల్లెలూయా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పడిపోయినట్లే. ఐ వాజ్ హెల్ప్లెస్. ఒక 2-3 అవర్స్ అట్లే నంబుగా ఉండిపోయినాను. టైం 10 o'clock అలా జరిగింది. 1 o'clock లేచాను. హల్లెలూయా. అందుకే వాక్యము శ్రద్ధగా వినడం అనేది నేర్చుకోండి. ఆశతో ఆసక్తితో వినాలి. హల్లెలూయా. సో పేతురు ఇంకా చెప్తుండగా విన్నవారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిండు. 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. 3 కొర్నేలి ఇంటి నుంచి 3 వచ్చారు. పేతురు ఒక్కడు పోవటంలా, పేతురుతో పాటు ఒక టీం వెళ్తుంది అక్కడికి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా యూదులు, సున్నతి పొందిన వాళ్ళు. ఆమేన్. వీళ్ళకుండే అలవాటు ఏంటంటే అన్యజనుల దగ్గరికి పోరు. వీళ్ళు అన్యజనులతో కలిసి ఏది చేయరు, వాళ్ళతో భోజనం చేయరు, ఏం చేయరు. దే కీప్ దెమ్సెల్వ్స్ సపరేటెడ్. మాకు వాళ్ళకి సంబంధం లేదని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ బోధించు అని చెప్పిండు. సో ఇక్కడ బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము వీళ్ళందరూ చూస్తున్నారు. హల్లెలూయా. ఎలా చూస్తున్నారు? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వాళ్ళ ఆశ్చర్యమైంది. దే వర్ అస్టానిష్డ్. అరే, ఇది మన కోసమే కదా ఉండేది, ఇది మన కోసమే కదా,
యేసు ప్రభు వచ్చింది యూదులను రక్షించడానికి కదా, హి ఈస్ ది కింగ్ ఆఫ్ జ్యూస్ కదా, మన కోసం కదా. కాదు. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అన్యజనుల మీద దిగి వచ్చిండో, ది కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ ఇట్ వేరీడ్. అంతవరకు ఇట్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ జ్యూస్, ఇట్ వాజ్ అ జూయిష్ చర్చ్. ఇప్పుడు ఏమవుతుంది, అన్యజనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినప్పుడు వీరికి అర్థమైంది. ఎట్లా అర్థమైంది వాళ్ళకు, ఎట్లా చూశారు? ఇక్కడ చూడండి 46వ వచనం. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినరి. హల్లెలూయా. హల్లెలూయా. సడన్ గా మెసేజ్ చెప్తుంటున్నాడు, మెసేజ్ మధ్యలో మాట్లాడడం మొదలు పెట్టేస్తున్నారు అందరూ. ఇదంతా ఏంటి? ఈ యొక్క సున్నతి పొందిన ఈ యొక్క యూదులు అక్కడికి వచ్చినారు, క్రైస్తవులు, వీళ్ళందరూ చూస్తున్నారు, అయ్యి మనం చేసే పని వీళ్ళు చేస్తున్నారు ఏంటి అంటే దేవుడు వీళ్ళ మీద కూడా దిగొచ్చిండా పరిశుద్ధాత్మ దేవుడు అని వాళ్ళు దిగ్భ్రాంతి చెందినారు. ఎందుకు? వాడు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుస్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఐ విష్ అవర్ మెసేజెస్ షుడ్ బి సచ్ ఇంటర్ప్రెట్ మెసేజెస్. ఐ ఆల్వేస్ లవ్ దట్ టు హ్యాపెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇంటర్ఫియర్ కావాలా, దేవుడు ఇంటర్ఫియర్ అవ్వాల్సిందే మన జీవితాల్లో. హల్లెలూయా. సో ఇక్కడ ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిండు, భాషలతో వాళ్ళు మాట్లాడారు. హల్లెలూయా. సో ఇక్కడ ఎవిడెన్స్ ఏం కనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దిగొచ్చిండంటే ఎవిడెన్స్ ఏం కనిపిస్తుంది? భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో లెట్స్ కమ్ టు అండ్ వన్ మోర్ ఎవిడెన్స్ అండ్ దిస్ విల్ కమ్ టు ఎ లాస్ట్ ఎవిడెన్స్. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసు పట్టణంలో పౌలు భక్తుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు పౌలు పర్యటిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథుల్లో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి. ఒక్క నిమిషం ఆగుదాం. ఈ ఎఫెసుకు పౌలు వచ్చినప్పుడు పెంతెకోస్తు దినం తర్వాత 20 సంవత్సరాలు అయింది. కొర్నేలి ఇంటికి పోయినప్పుడు 10 సంవత్సరాలు. కొర్నేలి ఇంటికి పోయిన తర్వాత పేతురు యోహానులు పోయిన తర్వాత ఈ యొక్క సంఘటన జరగటానికి ఇంకొక 10 సంవత్సరాలు. అంటే పెంతెకోస్తు దినం జరిగిన తరువాత ఈ ఎఫెసు పట్టణానికి ఈ యొక్క పౌలు భక్తుడు వెళ్తున్న సమయం ఎంత? 20 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పటికి. ఓకే, నెక్స్ట్. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. వీళ్ళంతా కూడా విశ్వాసులాగానే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, భక్తి కలిగి ఉన్నారు. ఈయనకు డౌట్ వచ్చింది, మీరు విశ్వసించినారు కదా, మరి పరిశుద్ధాత్మ పొందినారా? అందరూ అది ఆలోచించాలా. నేను విశ్వసించినాను అని చెప్పుకుంటే క్రైస్తవులందరూ కూడా, నా మెసేజ్ వింటున్న వాళ్ళు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందానా? పౌలు ఆ రోజు అడిగిన ప్రశ్న నువ్వు ఈరోజు అడుక్కో, పొందినానా అనేది అడగండి. ఆమేన్. నెక్స్ట్ వర్స్, సెకండ్ వర్స్. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఈ పరిశుద్ధాత్ముడు ఎవడో మేము ఎప్పుడు విననే లేదే, ఈ మాట మేము ఎప్పుడు వినలేదే. అప్పుడు ఈయన పౌలు మాట్లాడుతున్నారు చూడండి. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. ఆమేన్. మేము యోహాను బాప్తిస్మం తీసుకున్నాం. 20 సంవత్సరాలు అయింది వీళ్ళు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళకి ఇంక తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈ ఎఫెస్ అనే పట్టణము, దిస్ ఈజ్ ఇన్ ఏషియా మైనర్, చాలా దూరం. వాళ్ళు ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మం తీసుకొని వీళ్ళ దేశానికి వచ్చేసారు. ఇంకా అక్కడ ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు నమ్మకంగా శిష్యరికం చేస్తున్నారు, మారు మనస్సు కోసం బాప్తిస్మం పొందారు. ఆమేన్. అయితే దేవుడు వాళ్ళని మర్చిపోలేదు. 20 సంవత్సరాలు అయింది, వాళ్ళకు రక్షణ కోసం వాళ్ళ దగ్గరికి పౌలును పంపించిండు. హల్లెలూయా. వాళ్ళు 20 సంవత్సరాలు ఉండగా ఆ యొక్క టైం గ్యాప్, ఇప్పుడు ఆయన వస్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. యోహాను బాప్తిస్మం తీసుకున్నామంటే 4వ వచనం చూడండి, పౌలు చెప్తున్నాడు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చెప్తున్నది ఏంటి? అసలు యోహాను దేని గురించి చెప్పిండయ్యా? యోహాను ఆయన మీద కాదు విశ్వాసం ఉంచమనింది, ఆయన తర్వాత యేసు అనే రక్షకుడు వస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పిండు.
అయితే అప్పుడు వరకు వారు మాను మనస్సు పొందాలనుకున్న వాళ్ళందరికీ బాప్తిజం ఇచ్చిండు అనే మాట ఈయన చెప్పిండు. అంటే యేసుక్రీస్తును గురించిన విషయాలను బోధించుండు పౌలు అక్కడ. ఇప్పుడు 5వ వచనం చూడండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఆమేన్. అప్పుడు బాప్తిజం పొందినాం కదా, మేము చిన్నప్పుడు చిలకరింపు బాప్తిజం పొందినాం కదా, లేకపోతే మేము మధ్యలో బాప్తిజం పొందినాం కాదు. నువ్వు ఏ రోజైతే సువార్తను స్వీకరిస్తావో, నువ్వు నమ్మి బాప్తిజం పొందితే రక్షింపబడతావు. అర్థమవుతుందా? దే వర్ బ్యాప్టైజ్డ్ అంటూ జాన్ ది బ్యాప్టిస్ట్ బాప్టిజం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. యేసు క్రీస్తును నమ్మినారు, యేసు క్రీస్తును విశ్వసించినారు, ఇప్పుడు యేసు క్రీస్తుల వాళ్ళు బాప్తిస్మము పొంది ఉంటున్నారు. హల్లెలూయా. 6వ వచనం చూద్దాం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. ఆమేన్. వారు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు రక్షింపబడినారు. రక్షింపబడిన వారి మీద చేతులు ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? రక్షింపబడిన వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. కదా, ఇప్పుడు ప్రవచన వరం కూడా వచ్చేసింది ఇక్కడ. మనం అక్కడ చూసాం, కొర్నేలి ఇంట్లో భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచినారు. ఆమేన్. మేబీ పాటలు ఎత్తుకున్నారేమో, వర్షిప్ మొదలు పెట్టినారేమో, ఏం చేస్తున్నారో తెలియదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టినారు. ఒక ప్రశ్న, ప్రవచించుటకును భాషలో మాట్లాడుటకు అన్నాడా? ఏది ముందు వచ్చింది? భాషలతో మాట్లాడటానికి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా దాంతో పాటు ఒక సప్లిమెంట్గా ఏదైనా వరం వస్తే నో ప్రాబ్లం. కానీ ఇనీషియల్ ఎవిడెన్స్ ఎక్కడ వస్తుందంటే, నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందావు అంటే నువ్వు భాషలు మాట్లాడతావు ఫస్ట్. హల్లెలూయా. నువ్వు భాషలో మాట్లాడని టైప్ ఆఫ్ పర్సన్ అయితే, నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నువ్వు బాప్తిస్మం పొందలేదు, పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం పొందలేదు అని అర్థం. నువ్వు భాషలో మాట్లాడితేనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినట్టు. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవుడు ఒక్కడు తనంతట తాని జీవితంలో ఈ లోకంలో బ్రతకడం ఇంపాసిబుల్. వాడికి వస్తున్న వేదనలు కానీ శోధనలు కానీ ఏవైనా కానీ ఒంటరిగా ఉండి జయించలేడు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు అనే వాగ్దానాన్ని యేసుక్రీస్తు మొదట పొంది మన మీద కుమ్మరించుడు. హల్లెలూయా. మనం ఆయన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే పొందుకుంటామో భాషలలో మాట్లాడతాం. ప్రభా, నేను పొందుకున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను. నువ్వు ఆలోచించి ఒకసారి, నీ హృదయము దేవునితో సరిగా ఉందా? ఊరికే కాదు, నువ్వు విశ్వాసంతో పొందుకోవాలా. నేనేదో తప్పు చేశాను, నువ్వు నూతన సృష్టి అయితేనే నీలో ఆయన దిగి వస్తాడు. నువ్వు రక్షింపబడినాను అనుకుంటుంటావు, కానీ నీ మైండ్ ఏముంటుంది? నేను అప్పుడు ఆ తప్పు చేసిన, ఇప్పుడు ఈ తప్పు చేసిన, అదే చేసిన. రాదు, జరగదు. నేను నూతన సృష్టిని, నా పాతవి గతించెను, నేను సమస్తము కొత్తవైపోయినాయి నా జీవితంలో. నేను యేసుక్రీస్తుతో ఒక ఆత్మను. ఎప్పుడైతే దేవునితో ఒకటిగా నీ మనసు దేవునికి ఒకటైతుందో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నేను బాప్తిస్మం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దీస్ ఆర్ ది 5 ఇన్స్టెన్సెస్ దట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ సేస్. అపోస్తుల కార్యంలో ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ దేవుడు పెట్టింటున్నాడు మన కోసము. ఎప్పుడు జరిగిన బాప్తిస్మం జరిగింది పరిశుద్ధాత్మలో అంటే వాళ్ళు భాషలో మాట్లాడారు. హల్లెలూయా. భాషలో మాట్లాడడం మొదలు పెట్టారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, అక్కడ ఇంకొక టైప్ ఆఫ్ గిఫ్ట్ జరిగింది. ఏం జరిగిందంటే, బయట వినేవాళ్ళు వాళ్ళ సొంత భాషలలో వాళ్ళు మాట్లాడినట్టు వినిపించింది. వాళ్ళు మాట్లాడింది భాషలే, కానీ నానా విధములైన భాషలు వినిపించినాయి. అక్కడ అదొక గిఫ్ట్. అది అంటే మామూలు టంగ్స్తో పాటు ఆ యొక్క గిఫ్ట్ ఆపరేట్ అయింది అక్కడ. ఎందుకు? అన్యజనులను ఆ రోజు 3000 మందిని రక్షించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉండింది ఆ రోజు. హల్లెలూయా. అదే విధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే చివరిగా మనం చూసాం ఎఫెసు పట్టణంలో వాళ్ళు 20 ఏళ్లుగా ఆ యొక్క యోహాను బాప్తిస్మం తీసుకొని ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఎప్పుడైతే పొందింటున్నారో, పౌలు ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచిండో, వారు భాషలో మాట్లాడడమే కాకుండా, పరిశుద్ధాత్మను పొందుకొని భాషలో మాట్లాడమే కాకుండా ప్రవచించడం కూడా మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము. నీవు ఈరోజు నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమా లేదా అని ఆలోచించండి.
పౌలుకు అవసరమైంది ఆయన, యేసుక్రీస్తుకే అవసరమైంది ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తే ఆయనను పొందుకొని మన కోసం కుమ్మరించిండు. పౌలు భక్తునికి కావాల్సి వచ్చింది, పేతురు భక్తునికి కావాల్సి వచ్చింది, అందరు అపోస్తలులకు ఆయన కావాల్సి వచ్చింది. అందుకే సమరయలో యేసుక్రీస్తు నామం ప్రకటింపబడింది, వాళ్ళంతా రక్షింపబడ్డారు అని తెలిస్తే పేతురును యోహాను వాళ్ళు పంపించారు. ఆ కాలంలో అపోస్తలులందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంపార్టెంట్ అని వాళ్ళకి అర్థమైంది. నీకు ఇంపార్టెంటా కాదా నువ్వు ఆలోచించుకో. నీ జీవితం దేవునితో సరిగా ఉండి నువ్వు నీ జీవితంలో గెలవాలా అనుకుంటున్నావంటే నువ్వు నీరు కట్టబడిన తోటలాగా నీ జీవితం ఉండాలా. ప్రపంచంలో ఎక్కడెవరికేమైనా నేను మాత్రం డిస్టర్బ్ కాకుండా నా జీవితం హ్యాపీగా గడపాలనుకుంటున్నావా, తృప్తిగా బ్రతకాలనుకుంటున్నావా, ప్రాస్పరస్గా బ్రతకాలనుకుంటున్నావా, ప్రొటెక్టెడ్గా బ్రతకాలనుకుంటున్నావా, నువ్వు ఏమి నీకు మంచి జరగాలనుకున్నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరితేనే ఇది జరుగుతుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, ఒక చేయి దేవుని అయిపోతండి. నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున చెప్పబడిన వాక్యంను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నాయన నా వాక్యం వింటున్నాం ఈ బిడ్డలను ప్రభా, ఇంకా యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ్డనైనా దర్శించండి తండ్రి. ప్రత్యేకంగా నాయన వారి మీద మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. అద్భుతముగానైనా వారి జీవితంలోనైనా మీ వరాలునైనా కుమ్మరింపబడునుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, గొప్ప కార్యములు చేయి ఒకే ఒక దేవుడు మీరునైనా ప్రజల్లోనైనా వాక్యం పట్ల ఆశను ఆసక్తిని పుట్టించండి ప్రభా. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాయినా వాళ్ళ హృదయంనైనా మీకు దూరముగా ఉండకుండా తండ్రి ప్రభా, ఆ యొక్క సీమోను లాంటి జీవితం కాకుండా తండ్రి ప్రభా, మా హృదయాలు ఎప్పుడు కూడా నైనా మీతో నాయన ఏకమై జీవించటకు నైనా మీరు కృపను చూచమని ఈ ప్రతి బిడ్డను తండ్రి పరిశుద్ధాత్మ అనే వరంతోనైనా మీరు ఇప్పుడే నింపుతున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొందించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బీ బ్లెస్డ్. హల్లెలూయా.